బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ను కలిసిన విజయసాయిరెడ్డి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. కాసేపట్లో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడనున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని విజయసాయిరెడ్డి నిన్ననే ప్రకటించారు. వైసీపీలో టాప్ లీడర్ గా ఉన్న విజయసాయిరెడ్డి సడన్ గా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తను ఏ పార్టీలోనూ చేరట్లేదని, వేరే పదవులు ప్రయోజనాలు ఆశించి రాజీనామా చేయట్లేదని చెప్పారు విజయసాయిరెడ్డి. కొద్దిసేపటి క్రితం విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, రాజకీయాలకు గుడ్ బై చెప్పారు వైఎస్ఆర్సీపీ నేత విజయసాయిరెడ్డి. తన రాజ్యసభ ఎంపీ పదవికి సైతం రాజీనామా చేయడం జరిగింది. ప్రస్తుతం రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అధికారిక నివాసం వైస్ ప్రెసిడెంట్ ఎన్క్లేవ్ వద్ద ఆయన్ని కలిసి ఆయన రాజీనామా పత్రాన్ని విజయసాయిరెడ్డి జగదీప్ ధన్కర్కు అందించడం జరిగింది. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను ఇటు ఉపరాష్ట్రపతికి అందజేయడం జరిగింది. అండ్ 1-2 రోజుల్లో ఉపరాష్ట్రపతి సైతం దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సో వైఎస్ఆర్సీపీ నుంచి వరుసగా రాజ్యసభ నేతలు రాజీనామాలు చేస్తున్నారు. ఏకంగా విజయసాయిరెడ్డి అయితే రాజకీయాల నుంచే తప్పుకున్నట్లుగా ప్రకటించడం జరిగింది. దీనికి గల కారణం ఏంటి, ఎందుకు ఆయన ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు? వైఎస్ఆర్సీపీలో అగ్రనేతగా ఉన్న ఆయన ఎందుకు జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో ఉన్న సందర్భంలో అసలు ఆయన్ని కన్సర్న్ అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారా, లేక ఎందువల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేది ఆయన మరి కాసేపట్లో మీడియాను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. రాజీనామా పత్రాన్ని ఇప్పటికే వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ రాజ్యసభ చైర్మన్కి అందించడం జరిగింది. ఆయన రాజీనామా గల కారణాలేంటి, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, భవిష్యత్తులో వ్యవసాయమే ఇక తన ఫ్యూచర్ అంతా వ్యవసాయం అని చెప్పి ఆయన నిన్న ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. సో దాంతో పాటుగా భవిష్యత్తులో ఇంకేదైనా రాజకీయ పార్టీలోకి ఆయన వెళ్తారా, ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికీ అనేక కేసుల్లో జగన్ అక్రమాస్తుల కేసు కానీ, లేక కాకినాడ సీపోర్ట్ కానీ, అలాగే రేషన్ బియ్యం అక్రమ తరలింపు, ఇటువంటి అనేక కేసులకు సంబంధించి, ముఖ్యంగా భూ అక్రమాలు, విశాఖలో జరిగిన భూ అక్రమాలకు సంబంధించిన అనేక కేసులపైన ఇప్పటికే ఆయన విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో, సో వీటన్నిటి నేపథ్యంలో ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అన్నది కూడా ఆయన స్పందించే అవకాశం ఉంటుంది. గతంలో ఎప్పుడు కూడా ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా కూడా న్యాయ పోరాటం చేస్తాను, ఖచ్చితంగా మేము తిరిగి అధికారంలోకి వస్తాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారని చెప్పే విజయసాయిరెడ్డి అర్ధాంతరంగా తన రాజకీయ ప్రస్థానాన్ని ముగించుకుని రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. సో దీనికి వెనక కారణాల పట్ల కూడా ఇటు వైఎస్ఆర్సీపీ నేతల్లో ముఖ్యంగా అందరూ కూడా షాక్లో ఉన్న పరిస్థితి ఉంది. ఎంపీలు నేరుగా విజయసాయిరెడ్డితో మాట్లాడి ఆయన్ని పార్టీలో కొనసాగాలి, రాజకీయాల్లో ఉండాలని చెప్పి కోరినప్పటికీ కూడా ఆయన ససేమిరా అంటూ తన రాజ్యసభ ఇంకా 3 ఏళ్ల టర్మ్ 2028 వరకు ఆయన రాజ్యసభ పదవీ కాలం ఉంది. సో ఆలోపే ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాజకీయాల నుంచి తప్పుకుంటున్న పరిస్థితి నెలకొంది. గోపి, అంటే నిన్నటి నుంచి కూడా ఈ వార్త సంచలనంగా మారిన తర్వాత వైసీపీ శ్రేణులు, ముఖ్య నాయకులు అందరూ కూడా ఆయన కొంత మాట్లాడే ప్రయత్నం చేశారు, బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీలో కొనసాగే విధంగా ఉండే విధంగా అనేక చర్యలు చేపట్టినప్పటికీ ఎందుకు ఆయన వెనక్కు తగ్గలేదు, దానికి గల కారణాలేంటి? మరోవైపు ఈరోజు రాజ్యసభ చైర్మన్ కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక్కరే వెళ్ళారా, ఆయనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఎస్, రాజ్యసభ చైర్మన్ ఆయన ఒక్కరే కలవడం జరిగింది. ఆయన వెంట ఆయన పిఏ వేణు ఉన్నారు. సో వారిద్దరూ కూడా రాజ్యసభ చైర్మన్ అధికారిక నివాసం వైస్ ప్రెసిడెంట్ ఎన్క్లేవ్లోకి వెళ్ళిన తర్వాత ఒకరే 1-to-1 సమావేశం. ఆయన తన రాజీనామా పత్రాన్ని జగదీప్ ధన్కర్కి అందించి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనే అంశానికి సంబంధించి కూడా రాజ్యసభ చైర్మన్కి వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో గతంలో కూడా అదే తరహాలో మోపిదేవి వెంకటరమణ కానీ, బీదమస్తానరావు, ఆర్ కృష్ణయ్య కూడా ఇదే తరహాలో రాజ్యసభ చైర్మన్, ఇటీవల కేకే కూడా రాజ్యసభ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా రాజకీయాల్లో గడిచిన 9 ఏళ్లుగా కూడా ఆయన రాజ్యసభ ఎంపీగా కొనసాగారు కాబట్టి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి జగదీప్ ధన్కర్ కూడా ఆయన తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఆరా తీసే అవకాశం ఉంటుంది. ఆయన ఏ నిర్ణయం అయినా సరే తన వ్యక్తిగతం ఎటువంటి ఒత్తిళ్లు కానీ, ప్రలోభాలు కానీ, లేక ఇతర పదవులు కానీ, ఇతర రాజకీయ పార్టీలోకి వెళ్తున్నట్లు కానీ ఇప్పటివరకు ప్రకటించలేదు. సో ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు అన్నది కూడా ముఖ్యంగా ఇప్పుడు ఆయన మీడియాతో చెప్పబోతున్నారు. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా ఎటువంటి తగాదాలు లేవు, అలాగే ఇటు పవన్ కళ్యాణ్ చిరకాల స్నేహం ఉంది అని చెప్పి, అలాగే 9 ఏళ్లుగా తనను ఎంతో ప్రోత్సహించిన ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలని చెప్పడం జరిగింది. సో మరి భవిష్యత్తులో బీజేపీ వైపు ఏమన్నా చూస్తారా, లేక
ఇంకేదైనా రాజకీయ పార్టీలోకి వెళ్తారా, సొంతగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తారా, పార్టీని పెడతారా, లేక ఇక పూర్తి స్థాయిలో ఆయన చెప్పినట్లుగా రాజకీయాలకి రిటైర్మెంట్ తీసుకుంటున్నా అని చెప్పి వ్యవసాయమే తన ఫ్యూచర్ అని చెప్పారు కాబట్టి సో దానికే పరిమితం అవుతారా, ఇప్పటికే కేసులు ఎదుర్కొంటున్నారు కాబట్టి సో ఆ కేసులో న్యాయ పోరాటం చేస్తారా, ఏం చేయబోతున్నారనే దానికి సంబంధించి కూడా విజయసాయిరెడ్డి స్పష్టత ఇవ్వబోతున్నారు. గోపి, అంటే ప్రస్తుతం విజయసాయిరెడ్డి తాజా నిర్ణయంతో వైసీపీలో ఏం జరుగుతోంది అనే చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత చాలా మంది రాజకీయాలను పూర్తిగా వీడిన వారు ఉన్నారు. కొంతమంది తాజాగా ఎంపీ పదవులను కూడా విడిచి మళ్ళా వేరే పార్టీ నుంచే అదే పోస్ట్ పొందిన వారు ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి, ఏం జరుగుతోంది పార్టీలో? ఎస్ సార్, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల్లో ఒక ఆలోచన మొదలైంది. పార్టీ మనుగడకు సంబంధించి కానీ నేత ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నుంచి సహకారం అందట్లేదని చెప్పి కొంతమంది నేతలు పార్టీని వీడిపోయిన పరిస్థితి. ఇక వైఎస్ఆర్సీపీలో ఉంటే తమ ఉనికికే ప్రమాదం అంటూ కొంతమంది నేతలు పార్టీని వీడి టీడీపీ, బీజేపీ ఇటువంటి పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. రాజ్యసభ సభ్యులు ప్రధానంగా మోపిదేవి వెంకటరమణ కానీ బీదమస్తానరావు ముఖ్యంగా టీడీపీలో చేరిన పరిస్థితి. అలాగే ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి రాజ్యసభ స్థానాన్ని పొందిన పరిస్థితి. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏకంగా పార్టీ మారకుండా రాజకీయాల నుంచే తప్పుకున్న పరిస్థితి ఉంది. సో ఒక పక్క కేసుల వేధింపులు, ఇప్పుడు వస్తున్న కూటమి ప్రభుత్వం కేసులు పెడుతోంది, అక్రమ కేసులు పెడుతుంది అని చెప్పి ఆరోపిస్తూ వాటిని ఎదుర్కొంటామని చెప్పిన వ్యక్తి అర్ధాంతరంగా రాజకీయాల నుంచే తప్పుకోవడం అనేది సంచలనంగా మారింది. పార్టీ నేతల్లో కూడా ముఖ్యంగా ఇది నిరుత్సాహాన్ని అలాగే నైరాశ్యాన్ని నింపే నిర్ణయంగా కూడా ఉందని చెప్పి నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే నేతలు విజయసాయిరెడ్డితో చర్చలు జరిపే ప్రయత్నం కూడా చేశారు. వైవి సుబ్బారెడ్డి కానీ అలాగే తిరుపతి ఎంపీ గురుమూర్తి నేరుగా ఢిల్లీలో ఆయన్ని కలిసి ముఖ్యంంగా పార్టీలోనే కొనసాగాలి, ఎంపీ పదవికి రాజీనామా చేయొద్దు, ఎందుకంటే ఆయన పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు, అనేక కీలక కమిటీస్లో మెంబర్గా జేపీసీలో లాంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీస్లో మెంబర్గా కూడా ఉన్నారు. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన సవరణ బిల్లు పైన నిన్న జేపీఎస్సీలో కూడా ఆయన సమావేశంలో పాల్గొన్నారు. అలాగే నెక్స్ట్ జమిలీ ఎన్నికలకు సంబంధించిన జేపీసీలో కూడా ఆయన సభ్యుడిగా ఉన్నారు. సో చాలా కీలక పదవులు వైఎస్ఆర్సీపీలో టాప్ 2లో పొజిషన్లో ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి. వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీ నుంచి ఎన్నికైన తొలి రాజ్యసభ సభ్యుడు కూడా విజయసాయిరెడ్డి. సో ఢిల్లీలో కేంద్ర పెద్దలతో సమన్వయంలో కానీ ఇతర రాజకీయ పార్టీలతో సమన్వయంలో కానీ చాలా కీలకమైన వ్యక్తి. సో అటువంటి వ్యక్తే రాజకీయాల నుంచి పార్టీ నుంచి దూరం అయినప్పుడు మా పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు పార్టీ నేతల్లో ఒక డోలాయమాన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చాలా మంది నేతలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు కూడా ముఖ్యంగా లేని పరిస్థితి. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు పైన కొడాల నాని కానీ చాలా మంది నేతలు, బొత్స సత్యనారాయణ ఇంకా అనేక మంది నేతలు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న పరిస్థితి ఉంది. సో ఇటువంటి సమయంలో విజయసాయిరెడ్డి రాజీనామా అనేది నెక్స్ట్ పార్టీ భవితవ్యం పైన కూడా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. రైట్, థాంక్యూ గోపి.